హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 4.2లోని 5th ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5th క్వశ్చన్ వచ్చి ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeter, find the other two sides. అంటే ఏమంటున్నారు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక రైట్ యాంగిల్ ఉన్న రైట్ ట్రయాంగిల్ ఒకటి ఉంది అంటే ఇది 90 degrees. దీన్ని వాట్ ఇస్ ఏబిసి అని అనుకుందాం. ఓకే, దాంట్లో ఏమంటున్నారు, ద రైట్ ట్రయాంగిల్ ఈజ్ ద ఆల్టిట్యూడ్ వచ్చి దీన్ని ఆల్టిట్యూడ్ అంటారు, దీన్ని బేస్ అంటారు, దీన్ని హైపోటెనస్ అంటారు. ఓకే, ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బేస్. ఇది బేస్ అనుకోండి, దీనికంటే ఇది 7 centimeters తక్కువ ఉందంట. ఇఫ్ ద హైపోటెనస్ ఇస్ 13 centimeters, ఇది ఆల్రెడీ ఇచ్చేసారు, ఇది 13 centimeter అంట. ఇప్పుడు ఏమనుకుందాము, దీన్ని మనము లెట్ ఎక్స్ అనుకుంటే ఇదేమవుతుందంటే ఎంత అంటే బేస్ ఉంటుందో దాని నుంచి -7. ఓకే, సో రాద్దాం. ఫస్ట్ లెట్ ద బేస్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ బి ఎక్స్, దెన్ ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఈజ్ ఎక్స్ -7 లెస్ దాన్ ఇట్స్ బేస్. బేస్ని ఎక్స్ అనుకున్నాం, సో ఎక్స్ నుంచి -7 చేయాలి. ఓకే, ఎక్స్ -7 ఈజ్ ఏమవుతుంది, ఆల్టిట్యూడ్ అవుతుంది. గివెన్ హైపోటెనస్ 13 centimeter. ఎప్పుడైతే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వస్తుందో అప్పుడు మీకు పైథాగరస్ థీరం గుర్తొచ్చేయాలి. ఏమి పైథాగరస్ థీరము, x - 7 హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్. అంటే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. అలా కోఆర్డినేట్స్ ఎట్లన్నా ఉండండి, ఏబీసీ కోఆర్డినేట్ ఇదే వర్టిసిస్. మనము ఈ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మిగిలిన రెండు సైడ్స్ యొక్క స్క్వేర్స్. ఓకే, బీసీ స్క్వేర్ అంట ఇది 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీని ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏసీ వచ్చి x -7 హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేద్దాం. ఏమవుతుంది 169 మనకు తెలుసు, ఎక్స్ స్క్వేర్. దీన్ని a - b హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేస్తే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ -2ab, 2 and 2, a అంటే x, b అంటే 7, 7 2s 14x ప్లస్ b స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకుపోదాం. x ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ -14x ప్లస్ 49 ఈజ్ ఈక్వల్స్ టు 169. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ 169 ఉంది, ఇటు సైడ్ వస్తే -169 నుంచి 49 తీసేస్తే 120. సో 2x స్క్వేర్ -14x -120 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్లో చూడండి, 2తో డివైడ్ అవుతుంది క్యాన్సల్. 2 1s 2 7s 2 60s. అప్పుడు ఏమొస్తుంది ఈక్వేషను, ఎక్స్ స్క్వేర్ -7x -60 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం దీనికి ఫ్యాక్టర్స్ తీయాలి. ఫ్యాక్టర్స్ ఎలా తీస్తాం, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే దానికి ఫ్యాక్టర్స్ తీస్తాం. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 1 into -60 -60. సో ఇప్పుడు మనం 60కి ఫ్యాక్టర్స్ తీయాలి. 2తో వెళ్తుంది, 2 3s 0, 2తో మళ్ళా 2 1s 2 5s. ఇప్పుడు 2తో వెళ్ళదు, 3తో 3 5s తర్వాత 5 1s. సో వచ్చిన ఫ్యాక్టర్స్ 2 into 2 into 3 into 5. ఈ 4 నెంబర్స్ని మనము 2 నెంబర్స్లోకి మార్చాలి. దాన్ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ -7 రావాలి. ట్రై చేద్దాం. 2 2s 4, 5 3s 15. 15 నుంచి 4 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, 11 వస్తుంది. 7 రాదు అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే. సో ఈ కాంబినేషన్ మనకి రాదు. సో ఈ రెండు ట్రై చేద్దాం. 2 3 6 5 2s 10, 2 3 6 5 2s 10. 10 నుంచి 6 అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే
-7 రాదు, 4 వస్తుంది. సో ఇది కూడా మనకు పనికి రాదు. 3 నెంబర్స్ ట్రై చేద్దాం. ఈ 3 నెంబర్స్ 2 2s 4, 4 3s 12, 5s 12 5s 60, 12 5s ఆల్రెడీ 60, 12లో 5 తీసేస్తే 7 వస్తుంది. మనకు -7 కావాలి కాబట్టి పెద్ద నెంబర్కి మనము నెగిటివ్ సైన్ ఇవ్వాలి, చిన్న నెంబర్కి పాజిటివ్ సైన్ ఇవ్వాలి. సో -12 నుంచి 5 తీసేస్తే -7 వస్తుంది. -12 × 5 -60 సరిపోతుంది. సో ఇవి మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి ఇప్పుడు? x² - 12x + 5x - 60 = 0. దీంట్లో కామన్ ఏం తీయచ్చు? x కామన్ తీయచ్చు. x - 12, ఇక్కడ కూడా x - 12 రావాలి. అంటే నేను ఏం కామన్ తీయాలి? +5 కామన్ తీయాలి. +5 కామన్ తీస్తే చూడండి, +5 × x + 5x ప్లస్ ఇంటూ మైనస్ 5 2s 12, 5 12s 60, 12 5 60 కదా. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? x - 12 కామన్ తీయచ్చు. దీన్ని నేను ఇక్కడ పైన రాస్తాను మీకోసము. x - 12 కామన్ తీయచ్చు. x - 12 ఇంటూ ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది? x మిగులుతుంది. సెకండ్ దాంట్లో +5 మిగులుతుంది. x + 5 = 0. ఇక్కడ నేను ఫ్యాక్టర్స్ పక్కన రాస్తాను. 2 × 2 × 3 × 5, ఈ 3, ఈ ఒక్క నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్గా మనం 0 రాసుకుంటే x = 12 ఒకటి వస్తుంది, x -5 ఒకటి వస్తుంది. మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద అదర్ 2 సైడ్స్. సైడ్స్ అంటే అదేమది? లెంత్, అది డిస్టెన్స్ ఎప్పుడన్నా నెగిటివ్లో వస్తుందా? రాకూడదు నెగిటివ్లో. సో x -5 అనేది మనకు అప్లికబుల్ కాదు. సో మనకు కావాల్సిన డిస్టెన్స్ ఏదైతే నెంబర్ పాజిటివ్లో ఉంటుందో అది. సో x = 12. మనం దేన్ని x అనుకున్నాము? బేస్ = 12 సెంటీమీటర్స్. తర్వాత ఆల్టిట్యూడ్ ఏమి? ఆల్టిట్యూడ్ = x - 7. ఏదైతే బేస్ వస్తుందో దాన్ని 7 తీసేయాలి. అంటే 12 - 7 ఎంత వస్తుంది? 5 సెంటీమీటర్స్. ఓకే, సో ద బేస్ ఆఫ్ ద రైట్ ట్రయాంగిల్ ఈజ్ 12 సెంటీమీటర్స్ అండ్ ద ఆల్టిట్యూడ్ ఈజ్ 5 సెంటీమీటర్స్. కావాలంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనము ఇక్కడ కావాలంటే మీరు చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అది చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ ప్రాబ్లం జస్ట్ మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మీకు ఆ పైథాగరస్ థీరం తెలిసి ఉండాలి, ఆ కండిషన్ తెలిసి ఉండాలి. బి అంటే హైపోటెనస్ స్క్వేర్ మిగిలిన 2 సైడ్స్ యొక్క స్క్వేర్ అని. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఈ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ పోట్రీ ఆర్టికల్స్ ఇన్ ఏ డే. అంటే ఏమంటున్నారు? ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఉందంట, అది ఒక డేలో ఇన్ని ఆర్టికల్స్ అని ప్రొడ్యూస్ చేస్తుందంట, పోయిటరీ ఆర్టికల్స్ అని. ఓకే, ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ పర్టికులర్ డే దట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఇన్ రూపీస్ వాజ్. అంటే ఏం అబ్జర్వ్ చేశారంట? ఒక పర్టికులర్ డేలో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, అంటే ఒక ఆర్టికల్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎలా ఉంటుందంటే వాజ్ 3 more than twice the number of articles produced on that day. అంటే 3 more than అంటే +3 చేయాలి, twice the number of articles, twice times అంటే 2 times ఎక్కువ ఉంటుంది. ఆ రోజు ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేసి ఉంటారు. ఓకే, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆన్ దట్ డే వాజ్ 90. అంటే టోటల్ కాస్ట్ మొత్తం అన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్ 90 రూపీస్ అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశారు, కాస్ట్ ఆఫ్ ఒక ఆర్టికల్ ఎంత అని కనుక్కోండి అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ పర్ డే = x అనుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ per day x అనుకుందాం. ఓకే, దాని నుంచి మనం ఇంకోటి ఏమి ఇచ్చారు? నెక్స్ట్ ఫస్ట్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ అనే పర్టికులర్ డే దట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, అంటే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ = ఏమంట? 3 more than అంటే +3 ఉంటుంది, more than twice the number of articles. twice అంటే 2 వస్తుంది. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏమనుకున్నాం? పర్ డే x అనుకున్నాం. సో 2x + 3. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే, టోటల్ కాస్ట్ మనకి ఎలా వస్తుంది చెప్పండి? ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశారో ఇంటూ
ఒక్క ఆర్టికల్ యొక్క కాస్ట్, దాన్ని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ కాస్ట్ వచ్చేస్తుంది. సో గివెన్ ఏమి ఇచ్చారు, టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా వస్తుంది మనకి, నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్టికల్ 2x + 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంట, టోటల్ కాస్ట్ ఆఫ్ టోటల్ ఆర్టికల్ డే వాస్ 90 అంట, 90 రూపీస్. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వచ్చేసింది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వచ్చేస్తుంది. సో x × 2x 2x² + 3x ఈజ్ ఈక్వల్స్ టు 90. 2x² + 3x, ఈ 90ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే -90 ఈజ్ ఈక్వల్స్ టు 0. బాగా రాద్దాం. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ తీయాలి. దీనికి ఎలా తీస్తాము, x² కోఫిషియంట్ని ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా చూడండి, క్యాన్సిల్ అవ్వదు. సో x² కోఫిషియంట్ని ఇంకా కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, దానికి ఫ్యాక్టర్స్ మనం తీయాలి. 2 × -90 2 × -90 ఎంత, -180. సో 180కి మనము ఫ్యాక్టర్స్ తీయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి చేద్దాం. 2 9s 0, 2 4s 5, 2తో వెళ్ళదు ఇంకా, లాస్ట్లో 5 ఉంది కాబట్టి 3తో వెళ్తుంది. 3 1s 3 5s, మళ్ళీ 3తో వెళ్తుంది. 3 5s 5 1s. సో ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి, 2 × 2 × 3 × 3 × 5. ఈ 5 నెంబర్స్ని మనము 2 నెంబర్స్గా కాంబినేషన్లోకి మార్చాలి. దాన్ని మనము అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే x కోఫిషియంట్ +3 రావాలి, మల్టిప్లై చేస్తే -180 రావాలి. ట్రై చేద్దాం. 2 2s 4 ఒకటి తీసుకుందాం, ఈ 3 ఒకటి తీసుకుందాం. 3 3s 9, 9 5s 45. 45ని 4లో సబ్స్ట్రాక్ట్ చేస్తే +3 రాదు. సో ఈ కాంబినేషన్ మనకి పనికి రాదు. నెక్స్ట్ 3 ట్రై చేద్దాం, ఇటు 2 చేద్దాం. 2 2s 4, 4 3s 12, 5 3s 15. 15లో 12 పోతే 3 వస్తుంది కదా. సో ఈ కాంబినేషన్ మనకు పనికి వస్తుంది. 12 × 15 ఆల్రెడీ మన దాని ఫ్యాక్టర్సే మళ్ళీ వేసాం కాబట్టి 180 వస్తుంది. 12ని 15ని 12 తీసేస్తే 3 వస్తుంది. కానీ మనకేం కావాలి, +3 కావాలి. మల్టిప్లై చేస్తే ఏం కావాలి, -180 కావాలి మనకి. సో మనం ఎలా చేయాలి, ఇప్పుడు రెండింటికి మైనస్ పెట్టకూడదు. -90 కరెక్టే, +3 కాబట్టి పెద్దదానికి ప్లస్ సైన్ కావాలి, చిన్నదానికి మైనస్ సైన్ పెట్టాలి. పెద్దది ఏది నెంబరు, +15, చిన్నదానికి మైనస్. చూడండి, -12 + 15, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. 12 × 15 180 వస్తుంది. 15లోంచి -12 తీసేస్తే +3 వస్తుంది. సో మనము ఆ ఫ్యాక్టర్స్ పనికొస్తాయి మనకి. అట్లా విడగొడదాం మిడిల్ టర్మ్ని. 2x² + 15x - 12x - 90 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీంట్లో ఏం కామన్ తీయచ్చు, ఇప్పుడు చూడండి మీకు రెండు ఫ్యాక్టర్స్ మీరు 2 మిడిల్ టర్మ్స్లోకి తీశారు కదా. ఇప్పుడు నేను 15x ఫస్ట్ రాసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏం కామన్ తీయచ్చు, ఓన్లీ x కామన్ తీయగలుగుతున్నాను. కానీ నేను ఈ -12xని ఇటు సైడ్ రాసుకుంటే అప్పుడు -12x ఇక్కడ ఉంటుంది, 2x² ఉంటుంది. అప్పుడు ఏం కామన్ తీయచ్చు చెప్పండి, 2x కామన్ తీయచ్చు కదా. సో అలాంటి కాంబినేషన్స్ చూసుకోవాలి ఒకసారి. జస్ట్ ఓకే ఈ 2 రాశాను నేను, ఇక్కడ జస్ట్ x ఒకటే కామన్ వస్తుంది. అప్పుడు ఏం మిగులుతుంది, 2x + 15 మిగులుతుంది. ఇక్కడ 2x + 15 వస్తుందా, రాదు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ టర్మ్స్ చూసుకోవాలి. ఈ టర్మ్ నేను ఏమన్నా ఇటు సైడ్ రాసుకుంటే ఏమన్నా కామన్ తీయగలుగుతానా, అట్లా చూసుకొని చేయాలి. అది చూడండి, -12xని ఇటు సైడ్ రాసుకుందాం. జస్ట్ మనం ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ రాస్తున్నాం అంతే, రీఅరేంజ్ చేస్తున్నాం. x² 2x² - 12x + 15x - 90 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు రెండిట్లో ఏం కామన్ తీయచ్చు చూడండి, 2x కామన్ తీయచ్చు. ఇప్పుడు నేను 2x కామన్ తీస్తే x మిగులుతుంది, -6 మిగులుతుంది. ప్లస్ ఇప్పుడు కూడా ఇక్కడ x - 6 రావాలి. అంటే ఏం కామన్ తీయాలి, +15 కామన్ తీస్తే సరిపోతుంది. 15 × x 15x - 15 6 90 ఈజ్ ఈక్వల్స్ టు 0 సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో x - 6 కామన్ తీయచ్చు. x - 6 కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది, 2x + 15 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇట్లా రాసుకుందాం. ఓకే, x - 6 ఇండివిజువల్గా 1 0 తీసుకుందాం. x - 6 ఈజ్ ఈక్వల్స్ టు 0,
2x plus 15 is equals to 0. x is equals to 6, comma, x is equals to ఏమొస్తుంది చెప్పండి, ప్లస్ 15 అటు సైడ్ పోతే మైనస్ 15, ఇక్కడ ప్లస్ 2, సారీ మల్టిప్లికేషన్ చేస్తున్న ఇటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది, మైనస్ 15/2. చూడండి, ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అంటే మీరు ఏదో కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులు మీరు కౌంట్ చేస్తే ఎలా వస్తాయి మీకు నంబర్స్ చెప్పండి. ఏదో 0 ఏమీ లేదంటే 0 అనుకుందాము, 0 కానీ 1 కానీ 2 కానీ ఇది నెగిటివ్లో వస్తుందా, -1 -2 -3 అని వస్తుందా? ఆర్టికల్స్ అంటే ఏమి బుక్స్, అవి బుక్స్ని మీరు కౌంట్ చేశారంటే ఎప్పుడైనా నెగిటివ్ నెంబర్ వస్తుందా అంటే రాదు. సో కాస్ట్ కూడా మీకు ఎప్పుడైనా కాస్ట్ కావాలంటే ఎప్పుడైనా మీరు అప్పు తీసుకునే అట్లా ఉంటుంది, కానీ ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని మనము ఎక్స్ అనుకున్నాము, ఎక్స్ ఎప్పుడు మనకు నెగిటివ్ రాదు. సో ఇది కాదు మనకు కావాల్సిన, నెగిటివ్ నెంబర్ని తీసేయాలి. సో మనకు కావాల్సింది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైతే పాజిటివ్ నెంబర్ వస్తుందో అదే. సో ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద నంబర్ ఆఫ్, కావాలంటే మీరు క్లియర్గా రాయండి, ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద డే ఈజ్ ఈక్వల్స్ టు 6. దాని నుంచి ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏమి 2x + 3, 2x + 3, 2 ఇంటూ ఎక్స్ అంటే 6 + 3, 6 2s 12, 12 + 3 15 రూపీస్. ఇక్కడ ముందర ఇక్కడ సైన్ పెట్టండి, ఇక్కడ కూడా సైన్ పెట్టండి, రూపీస్. సో సారీ ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఇక్కడ రూపీస్ కాదు, జస్ట్ నంబరే. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చి 6, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత, 15 రూపీస్. ఓకే, అంతే స్టూడెంట్స్ ఈ వీడియోలో. దీంతో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్సర్సైజ్ 4.2 ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయిపోయాయి. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.